హలో వెల్కమ్ టు సాక్షి సినిమా. కిలాడి, రామబాణం వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరోయిన్ డింపుల్ హయాతి మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. హీరోయిన్ డింపుల్ హయాతి ఆమె భర్త డేవిడ్ వేధిస్తున్నారంటూ వారి పని మనిషి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు డింపుల్ హయాతి ఆమె భర్తపై ఫిలింనగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. వివరాల్లోకి వెళితే ఒడిశాలోని రాయగఢ్ జిల్లాకు చెందిన 22 ఏళ్ల ప్రియాంక బీబర్ షేక్పేట్లోని వెస్ట్వుడ్ అపార్ట్మెంట్స్లో ఉంటున్న హీరోయిన్ డింపుల్ హయాతి ఇంట్లో పని మనిషిగా చేస్తుంది. అక్కడ చేరినప్పటి నుంచి డింపుల్, డేవిడ్ తనను దూషిస్తూ, అవమానిస్తూ సరైన ఆహారం కూడా ఇవ్వకుండా రోజు హింసిస్తున్నారని ప్రియాంక పోలీసులకు ఫిర్యాదు చేసింది. మంగళవారం ఉదయం ఇంట్లో పెంపుడు కుక్క అరిచిందని, అందుకు కారణం తానేనంటూ భార్యాభర్తలిద్దరూ అసభ్య పదజాలంతో దూషించారని, దుస్తులు విప్పేసి నగ్నంగా నిలబెట్టి కొట్టేందుకు యత్నించారని ఆరోపించింది. వీడియో రికార్డు చేసేందుకు ప్రయత్నించగా డేవిడ్ బలవంతంగా తన ఫోన్ లాక్కొని కింద పడేసి పగలగొట్టాడని వాపోయింది. తన తల్లిదండ్రులను చంపేస్తామంటూ బెదిరించారని భయాందోళన వ్యక్తం చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు డింపుల్, ఆమె భర్తపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఆమెకు అసలు పెళ్లయిందా లేదా అనే విషయంపై స్పష్టత లేకపోవడంతో ఈ బెదిరింపులు మరింత చర్చనీయాంశంగా మారాయి. డింపుల్ హయాతి వివాదాల్లో చిక్కుకోవడం ఇదేమీ మొదటిసారి కాదు. గతంలో హైదరాబాద్లో ఒక సీనియర్ ఐపీఎస్ అధికారితో పార్కింగ్ విషయంలో గొడవపడి ఆమె వార్తల్లో నిలిచారు. ఆ కేసు ఇంకా నడుస్తుండగానే ఇప్పుడు ఈ కొత్త వివాదం తెరపైకి వచ్చింది. సినిమాల ద్వారా వచ్చిన గుర్తింపు కంటే ఇలాంటి వివాదాలతోనే ఆమె ఎక్కువగా వార్తల్లో నిలుస్తుండడం గమనార్హం. ఈ తాజా ఘటనతో ఆమె కెరీర్పై మరింత ప్రభావం పడే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/sakshi tv. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్.